దేవలుడు, వ్యాసుడు ఇత్యాది మహర్షులందరూ కూడా ఇదే సత్యాన్ని చెప్తున్నారు. కాబట్టి అండి, మనం ధర్మ మార్గంలో నడుస్తున్నప్పుడు మనకి పూర్వాచార్యులు చెప్పిన విషయం పట్ల నమ్మకం ఉండటం అనేది ముఖ్యమండి. మన నమ్మకం ఫూల్ చేసేయచ్చండి. కానీ ఆచార్యులు, గురువులు, ఋషులు, మునులు, మహర్షుల యొక్క వాక్కులు ఏవైతే ఉన్నాయో దాన్ని మన మంచి మార్గంలో మనల్ని పెడతాయి. అందుకే మన పూర్వాచార్యులు చెప్పంది మనం చేయకూడదండి. లేదండి మా నమ్మకం అండి, మేము ఇలానే చేస్తామండి, ఎంతమంది ఎంత పెద్ద గొప్ప వాళ్ళు చెప్పినా సరే పర్వాలేదండి, ఇంతమంది చేస్తున్నారు కదా మేము కూడా చేస్తామండి. ఇంకేం చేస్తామండి? ఏం చేయలేం. మేము చేస్తాము, మేము చెయ్యాల్సిందే అని అన్నప్పుడు ఇంకేం మార్చలేమండి. కానీ ఇక్కడ అర్జునుడు మనకి నేర్పిస్తున్నాడు, భగవద్గీత విన్నాకైనా మనం మారాలి. అయ్యా ఏవేవి మన ముందు లేకుండినవి వాటిని ఎలా మనం కూడా దూరం పెట్టి జాగ్రత్తగా ఉండాలి అలాంటి విషయాల పట్ల. ఒకసారి 17వ శ్లోకంలో ఏమంటున్నారు, మనకి అర్జునుడు కృష్ణుడితో మాట్లాడుతున్నాడండి. అడుగుతున్నాడు ఒక ప్రశ్న. ఏం అడుగుతున్నాడో ఒకసారి 17వ శ్లోకం చదువుతారు, మనం కూడా విందాం. ఎందుకు భగవంతుడు తన యొక్క విభూతుల గురించి చెప్తున్నారు అనే విషయం మనకు అర్థమవుతుంది. చదవండి ఒకసారి 17వ శ్లోకం. కథం విద్యామహం యోగిం స్వాం సదా పరిచింతయన్ కేషు కేషు చ భావేషు చింత్యోసి భగవన్మయ. ఓ కృష్ణ, ఓ పరమయోగి, నేను నిన్ను నిరంతరం ఎట్లా తలుచుకోవాలి? నిన్ను ఏ విధంగా తెలుసుకోవాలి? ఓ భగవంతా, ఏ వివిధ రూపాలలో నిన్ను నేను స్మరించాలి? అయ్యా నిన్ను నేను ఎలా చూడాలి, ఏ వివిధ రూపములలో నిన్ను స్మరించాలి, ఎలా నిన్ను తెలుసుకోగలుగుతాను అన్నాడో లేదో అర్జునుడు, భగవంతుడు తన యొక్క విభూతులు, తన యొక్క విభూతి అంటే ఏంటో తెలుసా అండి? భగవంతుడి యొక్క గ్రేట్నెస్. అందరిపైన ఉన్న స్వామి అంతటా కూడా కొన్ని గొప్ప విషయముల ద్వారా ఈ ప్రపంచంలో ప్రకటితమవుతున్నారటండి. దాన్ని విభూతి అంటారు. విభూతి. ఎక్కడెక్కడ భగవంతుడికి విభూతులు ఉన్నాయట అంటే, ఈ గొప్పతనాన్ని చూసినప్పుడు ఏం చేసుకోవాలంటే అండి, మీకు ఒక విషయం చెప్తాను. ఒకసారి శ్రీల ప్రభుపాదులు అని నడుచుకుంటూ వస్తున్నారనమాట. అప్పుడు సన్సెట్ జరుగుతుంది ఒక దగ్గర. అయితే అందరూ కూడా వావ్ ఎంత బాగుంది అని అంటే, అందరు ఇలా ఇలా మొత్తం ఫ్యాసినేట్ అయిపోయారు ఆ సన్సెట్ సీన్ నుంచి. అయితే ప్రభుపాదులు వారు ఇలా గంభీరంగా నిలిచినారు. భగవంతుడు సృష్టి చేసిందే ఇంత బాగుంటే భగవంతుడు ఇంకెంత బాగుంటాడు అని అన్నారు. అంటే ఈ ప్రపంచంలో గొప్పతనం ఎక్కడెక్కడైతే గొప్పతనం ఉందో దాన్ని చూసి భగవంతుడు గుర్తు రావాలండి మనకి. విభూతులు, భగవద్ విభూతుల్ని ఎక్కడెక్కడైతే మనం చూస్తామో అది మనకి భగవంతుడిని గుర్తు చేసే మార్గంలో. ఎవరైనా చాలా అందంగా ఉన్నారంటండి, బా ఈ అందం కృష్ణుడు ఇచ్చాడు కదా, కృష్ణుడు ఇంకెంత అందంగా ఉంటాడు మనం అంటారండి. ఎప్పుడైనా ఎవరైనా భాగవతోత్తములు భక్తుల దగ్గరికి వచ్చి, అబ్బా ప్రభుజీ అసలు ఏం చెప్పారండి అని అంటే, భగవద్దయ, భగవంతుడు పలికిస్తున్నాడు. పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండటనే పలికిన భవహరమగునట. అలా పలికించే శక్తి, ఎక్కడెక్కడైతే గొప్ప వ్యక్తిత్వము, ఎక్కడెక్కడైతే గొప్ప విషయములు, ఎక్కడెక్కడైతే అట్రాక్షన్, ఈ ప్రపంచంలో గ్రేట్ అట్రాక్షన్స్ ఎక్కడైతే ఉందో అదంతా కూడా భగవంతుడటండి. ఎక్స్ట్రాడినరీ థింగ్స్ ఈ ప్రపంచంలో అంతా కూడా భగవద్ విభూతులట. అవి చూసినప్పుడు ఏం రావాలి? మనం భగవంతుడికి గుర్తు రావాలి. కానీ ఈరోజు ఏమవుతుందో తెలుసా అండి, మనము ఆ గొప్పతనాన్ని చూసి వాళ్ళ వెనకాల వెళ్ళిపోతున్నాం. ఆ గొప్పతనాన్ని ఇచ్చిన భగవంతుడిని మర్చిపోతున్నాం. చూడండి, ఈ ప్రపంచంలో చాలా అందం ఉందండి, అందం వెనకాల పరిగెత్తుతున్నా, ఆ అందాన్ని ఇచ్చిన భగవంతుడిని మర్చిపోతున్నా. ఐశ్వర్యం చాలా ఉందండి, ఐశ్వర్యం వెనకాల పరిగెత్తుతున్నా, ఆ ఐశ్వర్యం సృష్టి చేసిన భగవంతుడిని మర్చిపోతున్నా. కాబట్టి ప్రతి ఒక్క వైభవం కూడా కృష్ణుడి దగ్గర నుంచి వచ్చింది. కానీ ప్రతిదీ కృష్ణుడి దగ్గరికి తీసుకెళ్ళలేదండి, మనం కృష్ణుడి నుంచి దూరంగా పెట్టి. అందుకే ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్ అని అంటారు. ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్. అట్రాక్షన్, ప్రపంచంలో ఎక్కడైనా అట్రాక్షన్ కనిపించంగానే వెంటనే ఇప్పుడు చెప్తాడు భగవంతుడు అసలు ఏమేమి అట్రాక్షన్స్ అట ఈ ప్రపంచంలో ఉన్నారు, ఏ గొప్ప విషయాలు అట ఈ ప్రపంచంలో ఉన్నాయి. మొత్తం శ్లోకాల తర్వాత శ్లోకాల తర్వాత శ్లోకాల తర్వాత శ్లోకాలు, ఒక 4-5 శ్లోకాలు చదవడానికి ప్రయత్నం చేద్దాం.
మీరు చూడండి, ఒక విషయం చెప్తాను. ఒకసారి ఒక ఆయనంట పాపం స్వర్గానికి నరకానికి 2 ప్రదేశాలకు తీసుకెళ్ళి, అయ్యా స్వర్గం మంచిగుందా? నరకం మంచిగుందా? అంటే నరకమే బావుందండి. చాలా బావుందండి. అక్కడంతా ఏదో హైదరాబాద్ నుంచి వచ్చినట్టుందండి ఫుల్‌గా ఆహ్, ల లైట్లు అవి ఇవి అంతా బావున్నాయి. ఇక్కడంతా అందరూ పార్టీ డుమ్ 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 అని ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడే దింపేయండి మమ్మల్ని అంటే, లేదురా ఒకసారి స్వర్గం కూడా చూసిరారా అంటే, పాపం స్వర్గంలో ఏదో భరతనాట్యం, కూచిపూడి చేస్తున్నట్టు. అమ్మమ్మో! వద్దయ్యా మాకు అక్కడే బావుంది, అక్కడే బావుంది అని అంటే, సరే దిగబెట్టేసారండి. దిగబెట్టంగానే వాడు నడుస్తున్నాడట. కొద్దిసేపు దూరంగా వెళ్ళంగానే పెద్ద డోర్ తీసేసి అక్కడ ఒకళ్ళు కొడుతున్నారట, వేయిస్తున్నారట, కాలుస్తున్నారట, నోట్లో పోస్తున్నారట. వామ్మో! ఏంట్రా ఇంత భయంకరంగా ఉంది, బయటేమంత బాగుంది, లోపలేమైతుందో ఏం లేదండి, అది మా అడ్వర్టైజ్మెంట్ ఆఫీస్ అన్నారట. కాబట్టి ఈ ప్రపంచంలో అట్రాక్టివ్ కృష్ణుడు ఇచ్చినది అట్రాక్టివ్‌నెస్, ఆ వైభవం, ఆ గ్రేట్‌నెస్. కానీ ఆ ట్రాప్‌లో మనం పడకూడదు. కొన్ని విషయాలు మనం భగవంతుడి వైపు తీసుకెళ్తాయి. కొన్ని విషయాలు మనం భగవంతుడి నుంచి దూరంగా తీసుకెళ్తాయి. కానీ మనకి ఏంటయ్యా నన్ను భగవంతుడి వైపుకి తీసుకెళ్ళేదేంటి అని ఎలా తెలుస్తుంది? దానికి మన గురువులు, ఆచార్యులు ఒక సూత్రం చెప్పారండి. ఏంటో తెలుసా అండి ఆ సూత్రం? అనుకూల్యస్య సంకల్ప ప్రతికూల్యస్య వర్జనం. అనుకూల్యస్య సంకల్ప, అనుకూలం. ఏదైతే మనకి ధర్మాచరణ మార్గంలో అనుకూలమో, ఏదైతే మనకి భగవంతుడి దగ్గరికి తీసుకెళ్ళే వస్తువులున్నాయో దాన్ని మనం స్వీకరించాలి. ప్రతికూల్యస్య వర్జనం. ఏదైతే మనల్ని భగవంతుడి నుంచి దూరంగా తీసుకెళ్తాయో వాటిని వదిలేసేయాలి. దే మే బి గ్రేట్, దే మే బి ఫ్యాసినేటింగ్, దే మే బి అట్రాక్టింగ్. కానీ ఇది నన్ను భగవంతుడి దగ్గరికి తీసుకెళ్ళదు. ఇది నన్ను ధర్మాచరణ మార్గంలో నడిపించదు. కాబట్టి ఈరోజు యువతీ యువకులందరూ కూడా ఇట్స్ ఇట్స్ మేము కూడా ఆ ఏజ్‌లో నుంచి వచ్చిన వాళ్ళం కదండీ! మాకు తెలుసు. ప్రపంచంలో చాలా చాలా టెంప్టేషన్స్, డిస్ట్రాక్షన్స్, అట్రాక్టివ్‌గా ఉండేవి ఎన్నో కనిపిస్తుంటాయండి. కానీ ఏమనుకోవాలో తెలుసా అండి? అయ్యో! ఈ పని చేస్తే నేను భగవంతుడికి ఏం ఆన్సర్ చెప్పాలి? ఈ పని చేస్తే నేను మా తల్లిదండ్రులకి ఏం ఆన్సర్ చెప్పాలి? మేమైతే ఇదే అనుకునేవాళ్ళమండి. ఇదొక్కటే అనుకునేవాళ్ళం. భగవంతుడు కానీ మమ్మల్ని చూస్తే ఏం ఆన్సర్ చెప్పను. భగవంతుడు నన్నిలా "నువ్వెందుకిలా చేస్తున్నావంటే" నేనేం చెప్పను. కాబట్టి నేను ఈ పని చెయ్యను. ఈ పని చేస్తున్నానని తల్లిదండ్రులకి తెలిస్తే నేనేం ఆన్సర్ చెప్పను. ఇంత నమ్మకంతో మనల్ని చదువుకోరా బాబు అని పంపించారు. కాబట్టి వారికి నేను మంచి పేరుని తీసుకురావాలి. నాకు ఈ ఈ జీవనాన్నిచ్చిన భగవంతుడికి నేను మంచి పేరు తీసుకురావాలి. ఇదే భావన ఏ తప్పు చేయకుండా ఇంజినీరింగ్ లైఫ్‌నంతా గూడా ఇలా బయట పడేసిందనమాట. ఎందుకు ఈ భావన? ఎప్పుడైతే మనకి ఈ భావన అనుకూల్యస్య సంకల్ప